and we wanted to be a partner to this because we wanted to convert Hyderabad into Safarabad. And we are all right partners and right objectives, and that's why we are all here today. Thank you so much for coming. And next is Chief Guest address. Okay. सर्वेजनाने फाउंडेशन ద్వారా హైదరాబాద్ నగరాన్ని సేఫరాబాద్ అనే సేఫ్ గా ఉండాలి. సేఫ్ రోడ్స్ ఆల్వేస్ అట్ ఆల్ టైమ్స్ అనే క్యాంపెయిన్ తెలంగాణ ప్రభుత్వం చేస్తుంది. అది 99 రోజుల కార్యక్రమంలో భాగంగా ఈ నెల 11వ తేదీ నుంచి 18వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. దానికి సంబంధించి ప్రభుత్వ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తుంది. ఎన్టీటీ సంస్థ 25 లక్షల రూపాయల విలువైన హెల్మెట్లు పాదచారులకు అంటే ద్విచక్ర వాహన సోదరులందరికీ కూడా ఉచితంగా ఇవ్వడానికి అందుకోసం వారిని కూడా అభినందిస్తున్నాం. అలాగే హెల్మెట్ పెట్టడం అనేది ముఖ్యం కాదు, హెల్మెట్కి సంబంధించిన స్ట్రాప్ కూడా బాగా చేసుకోవాలి. లేదంటే చిన్న కుదురుకే హెల్మెట్ ఓడిపోయి నిలబడే అవకాశం ఉంది. చిన్న కుదురుపై మీరు నిలబడి మీకు కదలకూడదు చోట దెబ్బ తగలడం కానీ చాలా క్రిటికల్గా లేదా ప్రాణాలపై పరిస్థితి రావడం. కాబట్టి ద్విచక్ర వాహనం అందరూ కూడా ఖచ్చితంగా హెల్మెట్ ఈవెన్ బిలియన్ రైడర్స్ కూడా కూర్చున్న వాళ్ళకు కూడా చాలా అసౌకర్యంగా ఉంటుంది కానీ అది చాలా ఖచ్చితంగా వేసుకోవాల్సిన అవసరం ఉంది. మనము మన ఆరోగ్యానికి సంబంధించిన భోజనం కానీ మందులు కానీ చేదుగా ఉంటాయి. మంచి ఫుడ్ ఎప్పుడు కూడా మనం గుర్తించదు. అట్లాగే హెల్మెట్ కూడా శిరోధారణ ఇబ్బందికరంగా ఉంటుంది. ఇప్పుడు మనకు చూపించడానికి వచ్చిన కళాకారులు కూడా మనకి అది వేసుకోవడం చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అయినా కానీ కళని పోషిస్తూ దాన్ని మీకు ఆ రూపాన్ని చూపించి ఏ విధంగా ఉండబోతుంది అనేది చూపించడానికి ముందుకు వచ్చిన కళాకారులను కూడా అభినందిస్తున్నాను. కాబట్టి దయచేసి ద్విచక్ర వాహనదారులు all the commuters who go on the bikes, I request all of you, please wear the helmet. Don't forget to buckle it up, and also insist on your family members, the medium riders, whoever they are, to also wear the helmet and be safe. Because with such kind of traffic, any small hit, small jerk from any side, you are likely to fall down. We have numerous cases. Video evidence to show you how small mistakes led to fatal accidents. Therefore, I request all the commuters to not only wear the helmets but also insist upon the medium riders and also ride safely, reach home safely.